ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మావోయిస్టు ఫ్రీ స్టేట్గా మారిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం మార్చి 31 వరకు దేశంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేయాలని సంకల్పిస్తే ఒకరోజు ముందుగానే ఆ లక్ష్యాన్ని సాధించామని వెల్లడించారు. లొంగిపోయిన వారికి జనజీవన స్రవంతిలోకి స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. 35 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి తెరపడింది. ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు చెల్లూరి నారాయణరావు వనం వీడి జనంలోకి వచ్చారు. ఆయనతో పాటు ఏఓబీ స్పెషల్ జోనల్, డివిజనల్, ఏరియా కమిటీలకు చెందిన పలువురు మావోయిస్టులు నిన్న లొంగిపోగా ఆ వివరాలను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన చెల్లూరి నారాయణరావు 1989-90 మధ్య అప్పటి పీపుల్స్ వార్లో చేరారని తెలిపారు. అంచెలంచెలుగా ఎదిగి మిలిటరీ ఆపరేషన్స్లో దిట్టగా పేరొందారని వివరించారు. గతేడాది జరిగిన ఎన్కౌంటర్లో ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్న గాజర్ల రవి ప్రాణాలు కోల్పోవడంతో చెల్లూరి ఆ బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. ఆయనపై ఏపీ, ఒడిశాల్లో అనేక కేసులున్నాయి. ఇరు రాష్ట్రాల్లోనూ భారీ మొత్తాల్లో నగదు రివార్డులున్నాయి. చెల్లూరి లొంగిబాటుతో మావోయిస్టు పార్టీలో ఏపీకి చెందిన వారు ఒకరిద్దరు మినహా ఇంకెవరూ లేనట్టేనని వెల్లడించారు. ఈ రోజుతో ఈ మొత్తం ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎండ్కి వచ్చినట్టుగా చెప్తున్నాము. ఇప్పుడు ఉన్న ఈ 9 మెంబర్స్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో చాలా కాలం నుంచి పనిచేసి ఈరోజు బయటికి వచ్చారు. ఈరోజు సీనియర్ మావోయిస్ట్ లీడర్ చెల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్, సెంట్రల్ కమిటీ మెంబర్, తర్వాత సెక్రటరీ ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ, దాదాపు ఒక 36 ఇయర్స్ నుంచి ఈ మూవ్మెంట్లో ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు వచ్చి మన ముందు ఉన్నారు. మిగతా కార్డర్స్ గౌటమ్ లచ్చు, ఈయన DCM ర్యాంక్, ఈయన చాలా ఇంపార్టెంట్ కార్డర్. పోడియం రాజా అలియాస్ రామే, ఈయన ఏరియా కమిటీ మెంబర్ 13th ప్లాటూన్ నేషనల్ పార్క్ ఏరియా. కర్టమ్ ఆద్మే అలియాస్ నంగి, ఈయన మెడికల్ టీమ్ మెంబర్ PLJ బటాలియన్లో ఉన్నారు. ముచ్చక్కి మాసా అలియాస్ అజిత్, ACM ఒడిశా స్టేట్ కమిటీ. మాధవి జోగి అలియాస్ రుకుని PC 8th కంపెనీ నుంచి ఈయన కూడా ఒడిశా స్టేట్ కమిటీ. ముచ్చక్కి లక్ష్మణ్, ఈయన సౌత్ బస్తర్ డివిజన్ నుంచి ఉన్నారు. మాధవి ఆదమ్మ, ఈయన 1st ప్లాటూన్ నుంచి ఉన్నారు. చెల్లూరి నారాయణరావు 1990లో రాడికల్ యూత్ లీగ్లో వచ్చి తర్వాత మెయిన్ పార్టీకి వచ్చి చాలా ఏరియాలో పనిచేసి మిలిటరీ ఫార్మేషన్స్లో పనిచేసి డిఫరెంట్ స్టేట్స్లో పనిచేశారు. 24లో సెంట్రల్ కమిటీ మెంబర్ అయి తర్వాత ఆంధ్ర ఒడిశా బార్డర్ సెక్రటరీగా చేశారు. 50 కార్డర్స్ ఇక్కడ మనం అరెస్ట్ చేసాము లాస్ట్ ఒక 3-4 మంత్స్ బ్యాక్. ఈ 50 కార్డర్స్ చాలా ఇంపార్టెంట్ కార్డర్స్. ఇప్పుడు లాస్ట్ 1.5 ఇయర్లో 31 మెంబర్స్ అరెస్ట్ చేసాము. 106 మెంబర్స్ కార్డర్స్, అండర్ గ్రౌండ్ కార్డర్స్ వాళ్ళు సరెండర్ అయినారు, ఇంక్లూడింగ్ 1 CCM, 2 సౌత్ జోనల్ కమిటీ మెంబర్స్. సో చాలా ఆర్మ్స్ డ్రమ్స్ రికవర్ అయినాయి. ఓవరాల్గా లాస్ట్ 1 ఇయర్లో 120 వెపన్స్ రికవర్ చేశాము. ఆంధ్రాలో ఇప్పుడు అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఎవరు లేరు మన దగ్గర. సార్, ఏపీకి చెందిన వారు వేరే స్టేట్స్లో ఎవరైనా ఉన్నారా సార్? ఇంకా ఉంటారు. ఓన్లీ 1 or 2 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా మోస్ట్లీ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఆ ఏరియాలో చేస్తున్నారు. అండ్ మన దగ్గర పని చేస్తున్నారు, లేకపోతే ఆంధ్ర ఒడిశా బార్డర్ కమిటీలో, ఆంధ్ర కమిటీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వరకు ఎవరు లేరు. సార్, వాట్ అబౌట్ గణపతి? సార్, గణపతి కోసం అది మన దగ్గర లేదు అంటే, ఆంధ్రాలో లేరంటే మేము దాని మీద కమెంట్ చేయడం ఇట్ మే నాట్ బి వెరీ అప్రోప్రియేట్. మారిన కాలంతో పాటు మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలను మార్చుకోలేదని లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యులు చెల్లూరి నారాయణరావు తెలిపారు. అందుకే ప్రజల మద్దతు కోల్పోయిందన్నారు. 1990లో ఉద్దానం ప్రాంతంలో పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులై 1990 చివరిలో నేను మావోయిస్ట్ ఉద్యమంలోకి వెళ్ళడం జరిగింది. మావోయిస్ట్ ఉద్యమంలోకి వెళ్ళినప్పటికీ పరిస్థితులు ఈ రోజు చూసుకున్నప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. అటవీ ప్రాంతంలో కూడా అనేక మార్పులు అనేటువంటిది జరుగుతూ వచ్చింది. ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు గ్రామీణ ప్రాంతాల వరకు కూడా వెళ్ళడం అనేటువంటిది ఒకటి మనకు అక్కడ కనిపించింది. అలాగే మారినటువంటి పరిస్థితుల్ని పార్టీ ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ కావడంలో కూడా పార్టీ వైపు నుంచి వైఫల్యం ఉంది. ఎప్పుడైతే మారిన పరిస్థితికి అనుగుణంగా పార్టీ తన సైద్ధాంతిక రాజకీయ స్థాయిని పెంచుకోవడం, దానికి అనుగుణమైన ఎత్తుగడలు రూపొందించుకోవడం, దానికి అనుగుణమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ముందుకెళ్లడం ద్వారానే
ఆ ఉద్యమం అనేది ముందుకు వెళ్ళేది. కానీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అవి వాస్తవ పరిస్థితుల్లో సంబంధం లేనటువంటి పద్ధతుల్లో ఆ నిర్ణయాలు అనేటువంటిది ఉంటూ వచ్చాయి. దాని మూలంగా ఈరోజు మావోయిస్ట్ ఉద్యమం అనేటువంటిది మొత్తం దేశవ్యాప్తం కూడా మావోయిస్ట్ ఉద్యమం అనేటువంటిది ఈరోజు కనుమరుగై పరిస్థితి అనేటువంటిది వచ్చినటువంటిది. పార్టీ సిద్ధాంతాల ప్రకారం కొంతమందిని చంపారు. మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు మీరు ఏం సమాధానం చెప్తారు? అది పార్టీ సిద్ధాంతాలు అనేటువంటిది ఏంటంటే అది నా వ్యక్తిగతంగా నేను ఎవరు నాకైతే శత్రువులైతే కారు. ముఖ్యంగా ఆ రోజు కమిటీలు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా నేను అందులో వన్ ఆఫ్ ది మెంబర్గా పార్ట్ అయ్యానే తప్ప ఇందులో చంపిన వాళ్ళు నాకు ఎవరు శత్రువులు కారు. అది వ్యక్తిగతంగా నేను చేసింది అయితే కాదు. మెయిన్ పాత్ర అయితే నాది కాదు. వన్ ఆఫ్ ది మెంబర్గా పార్ట్ కావడం అనేటువంటిది నా వైపు నుంచి జరిగింది. అది తప్పకుండా అది నా వైపు నుంచి అయితే అది పొరపాటు అనేది ఒప్పుకుంటున్నాను.